రైతు సంతోషంగా ఉండాలని, రైతైనా సరే ఆక్వా రైతైనా సరే సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఎవరు చెయ్యని విధంగా ఆలోచనలు చేసినాం. ఆ ఆలోచనలు చేశాం కాబట్టే రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అది వ్యవసాయ రంగంలో అయినా కావచ్చు, ఆక్వా రంగంలో అయినా కావచ్చు. రైతును చెయ్యి పట్టుకొని నడిపించే ఒక వ్యవస్థ తీసుకొని వచ్చి రైతుకు అండగా నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయగలిగాం కాబట్టే రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 10,000 చిల్లర పైన ఆర్బీకేలు వచ్చినాయి. అదే మాదిరిగానే ఈ ఆక్వా ప్రాంతంలో సాగు చేసుకుంటా ఉన్న రైతులందరికీ కూడా అక్కడే ఆర్బీకేలు, ఆ ఆర్బీకేల్లోనే ఆక్వా రంగానికి మేలు జరిగించే విధంగా ఫిషరీస్ అసిస్టెంట్లు, వీళ్ళంతా కూడా గ్రామ సచివాలయాలు పక్కనే ఈ ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లు. దాదాపుగా ఈ ఆక్వా ప్రాంతాలలోనే సాగుకు నాణ్యతతో కూడిన సీడ్ టెస్టింగ్ అయితేనేమి, ఫీడ్ టెస్టింగ్ అయితేనేమి, అన్ని విషయాలలోనూ చేయబట్టుకుని నడిపించే విధంగా 35 ఆక్వా ప్రాంతాలు, ఆక్వా రంగంలో ఎక్కువగా పండించే ఈ ప్రాంతాలు, ఈ నియోజకవర్గాలు, ఈ ప్రాంతాలు 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లు, ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించేటివి. వీటికి తోడు అప్సడా చట్టం, ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చి దానికి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి దానికి చైర్మన్గా పెట్టి ప్రతి అడుగులోనూ కూడా రైతును చేయి పట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటూ సిండికేట్ అనేది ఎక్కడ కూడా రైతును ద్రోహం చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి కట్టడి చేసే కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తు. రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చి ఆక్వా రంగాన్ని నిలదొక్కునేలా చేయాలి అనే అడుగులు వేసిన కార్యక్రమం కూడా జరిగిందని అంటే కూడా ఆ రోజు మన ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. క్రమం తప్పకుండా ఇన్ఫ్యాక్ట్ రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వడం వల్ల దాదాపుగా 3,300 కోట్లు సబ్సిడీ కూడా మనమే ఇచ్చినాం. అంతకుముందు మనం ఆక్వా రంగానికి రూపాయిన్నరకే కరెంటు ఇవ్వాలి అని మన మేనిఫెస్టోలో పెట్టి ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేసినాం. మనం చెప్పినాక చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 6 నెలల ముందు ప్రజలను మళ్ళా మభ్యపెట్టేందుకు, మోసం చేసేందుకు అప్పటిదాకా ₹3.85తో ఇచ్చిన కరెంటును ₹2 అని చెప్పి మనం చెప్పిన తర్వాత తీసుకొచ్చే కార్యక్రమం చేసి ఓ జీవో ఇచ్చాడు. కనీసం అక్కడ చిత్తశుద్ధి లేదు. జీవో ఇచ్చాడు కానీ ఆ 330 కోట్లు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం రిలీజ్ చేసినాం. ఈ మాదిరిగా చిత్తశుద్ధి లేకుండా చేసిన కార్యక్రమాలు అటువైపున, చిత్తశుద్ధితో చేసిన కార్యక్రమాల ఫలితం నిజంగా ఆక్వా రంగం నిలదొక్కుంది అని చెప్పడానికి ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు ఫిషరీస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. వరుసగా 2021, 22, 2023, 24 ఆంధ్ర రాష్ట్రానికే అవార్డ్స్ వచ్చినాయి. అవార్డులు రావడమే కాదు, ఆ రోజుల్లోతో కంపేర్ చేస్తే 2018-19లో 38 లక్షల టన్నుల రొయ్య మత్స్య ఉత్పత్తులుంటే 2022-23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి. అంటే మన ఇనిషియేటివ్ తీసుకుంటే చిత్తశుద్ధి చూపితే ఏ రకంగా పెరుగుదల అనేది ఉంటుందన్న దానికి కూడా నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఫీడ్ ధరలు కూడా మన హయాంలో కూడా అడుగులు ముందుకు వేస్తూ వీళ్ళంతా కూడా సిండికేట్లు ఫామ్ అయ్యి వీళ్ళంతా కూడా 3 సార్లు పెంచితే 3 సార్లు ఉపసంహరించుకునేట్టుగా చేసినాం. పెంచిన ప్రతిసారి వెంటనే అప్సడా రంగంలోకి దిగడం, వాళ్ళని పిలిపించడం, వెంటనే ఆ ధరలన్నీ కూడా ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవడం 3 సార్లు. మనం హయాంలో ఇవన్నీ కూడా అడుగులు వేగంగా పడ్డాయి కాబట్టి నిలదొక్కుకోగలిగాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018-19లో
14,000 కోట్ల విలువైన 2,61,000 టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే 2022-23లో ఏకంగా 20,000 కోట్ల విలువైన 3,28,000 టన్నుల ఎగుమతులు మన హయాంలో జరిగాయి. అంటే ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో చెయ్యాలి అని అనుకుంటే ఏ రకంగా చేయగలుగుతాము అని చెప్పి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఆక్వా యూనివర్సిటీ ఒకటి పెట్టించాలి, టెక్నీషియన్స్ను సరైన ట్రైనింగ్ ఉండాలి, ఆ టెక్నీషియన్స్ మనకు కూడా దొరికే విధంగా కూడా ఉండాలి. ఆక్వా రంగంలో ఉన్న ఏరియేటర్ రిపేర్లు అయితేనేమి, ఆక్వా రంగంలో ఉన్న మిగతా సామాన్ల ఆపరేషన్స్ విషయంలో అయితేనేమి, వాటి మెయింటెనెన్స్ విషయంలో అన్నీ కూడా ఏకంగా నరసాపురంలో ఏకంగా మనం ఒక ఆక్వా యూనివర్సిటీని కూడా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి ఏకంగా దానికి క్లాసులు కూడా దానికి మొదలుపెట్టించే కార్యక్రమం మనం చేసినాం. అట్లాంటిది 300 చిల్లర కోట్ల అయ్యే బిల్డింగ్కు 100 కోట్లు మన హయాంలో అప్పుడే శాంక్షన్ కూడా చేసి మొదలుపెట్టిన దానికి మిగతాది ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయాల్సిన చోట దాన్ని వదిలేసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తా ఉన్నాం. మరోవైపున మొత్తం తన మనుషులే, ఆక్వా ఫీడ్ రంగంలోనూ వాళ్ళే, సీడ్ రంగంలోనూ వాళ్ళే, మార్కెటింగ్ ఫైనల్గా కొనుగోలు చేసేది ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో కొనుగోలు చేసేది వాళ్ళే. సిండికేట్ రూపకంలో ఫామ్ చేసి కరెక్ట్గా పంట పండించే టయానికల్లా రేట్లు తగ్గుతాయి. ప్రతి అడుగులోనూ కూడా రైతులను మోసం చేస్తూ రైతులు నష్టపోయే విధంగా అడుగులు వేస్తూ ఉన్న ఈ ప్రభుత్వానికి నిజంగా బుద్ధి రావాలి. ఈరోజు 100 కౌంట్ కూడా 225 రూపాయలకు 225 రూపాయలకే కేజీకే గిట్టుబాటు కాని పరిస్థితిలో ఒకవైపున రైతు వ్యవసాయం చేస్తూ ఉంటే ప్రొడక్షన్ కాస్ట్ దాదాపుగా 270 రూపాయలు అయిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రైతు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆ 270 రూపాయలు ఎట్లా ఇప్పించాలా అనేది ఆలోచన చేయకుండా దాన్ని 225కు 240 రూపాయలకు 240కి పడేసిన పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉన్నప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఫిబ్రవరిలో 4 రూపాయలు పెంచినారు, మళ్ళా మేలో 8 రూపాయలకు పెంచి తగ్గిస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తే తీరా జూన్లోకి వచ్చేసరికి 8 కాస్త 10 రూపాయలకు పెంచేసినారు. అంటే ఏకంగా 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో 270 గిట్టుబాటు కావడం లేదు అని అంటే అట్లాంటిది ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, మరోవైపున అమ్ముకునేదానికి చూస్తే రేటు 225-240 రూపాయలకు తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ పనుల మీద రైతుల తరపున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, పోరాటం చేస్తుంది మీ అందరి తరపున. ఇక్కడ